హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను వీడియో పెట్టి 4-5 రోజులు అయిపోయింది. కొంచెం చేయడానికి అవ్వలేదన్నమాట వీడియోస్. ఈరోజు మనం గులాబీ మొక్కలు ఎదుగుదల ఆగిపోతూ ఉంటుంది వేసవికాలం. అది మొక్కలు సిగిరించాలంటే ఏమేం చేయాలో నేను ఈరోజు మన వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. గులాబీ మొక్కలైతే ఈ వేసవికాలం ఆకులన్నీ రాలిపోయి పువ్వులు తక్కువ వస్తూ ఉంటాయి అన్నమాట. మొగ్గు వచ్చిన చిన్న చిన్న ఫ్లవర్సే వస్తాయి, పెద్దవి రావు. అలా రాకుండా నేను ఇచ్చే ఈ ఫెర్టిలైజర్స్ ఇవ్వండి, చక్కగా చిగుర్లు వచ్చి ఎక్కువ మొగ్గలు వస్తాయి. నేను ఆల్రెడీ ఈ టైంకి ఇచ్చేసేదాన్నే, కొంచెం లేట్ అయ్యింది. ఇప్పుడు మనం ఏమేం ఫెర్టిలైజర్స్ ఇవ్వాలో నేను చూపిస్తాను. ఇది చూడండి, కిచెన్ వేస్ట్. నేను ఎప్పుడు మీకు ఇది అలాగా చాలాసార్లు వీడియోల్లో చూపించాను, కిచెన్ వేస్ట్ ఫెర్టిలైజర్. అది కాకుండా ఇంకో ఫెర్టిలైజర్ కూడా చూపిస్తాను, మొక్క ఎదుగుదలకి, అది చక్కగా మొగ్గలు రావడానికి చూపిస్తాను ఈరోజు మన వీడియోలో. కిచెన్లో మనకి రోజు చాలా వేస్ట్ వస్తుంటుంది అన్నమాట. ఇది మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది. మనకి వేసవికాలం కూడా ఇంకా మంచిదన్నమాట, చాలా హెల్ప్ చేస్తుంది మొక్కలకి. ఇదేంటంటే రైస్ కడిగిన వాటరు. మనం రోజు 2 పూటల రైస్ కడుక్కుంటాము, బోళ్ళంతా వాటర్ వస్తుందన్నమాట. నేను ఈ వాటర్ అంతా ఒక బకెట్లో వేసుకుంటాను. మనం రైస్ కడిగిన వాటర్ కానీ, రైస్ వంచిన గంజి కానీ, వెజిటేబుల్స్ బోళ్ళంత చెత్త వస్తుంది అన్నమాట. అది కూడా మనము ఈ బకెట్లోనే, ఈ రైస్ కడిగిన వాటర్లోనే వేసేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఒక బకెట్లో వేసేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే కూడా వస్తుంది కదా కిచెన్ వేస్ట్, అది కూడా నెక్స్ట్ డే కూడా ఇదే బకెట్లో వేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ డే కూడా ఇలా 3 రోజులు వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా నేను ఒక బకెట్లో వేసుకున్నాను. ఇలా చూడండి, చక్కగా 3 రోజులది చక్కగా పర్మెంట్ అయ్యి అలా మొక్కలకి ఉపయోగపడే మినరల్స్ అన్నీ దీంట్లో వస్తాయి అన్నమాట. ఈ విధంగా 3 రోజులు పక్కన పెట్టుకున్న వాటర్ని మనం ఇప్పుడు మొక్కలు రీపాటింగ్ చేసుకుందాము. దానికి ఎలా వేయాలో నేను చూపిస్తాను. లాస్ట్ ఇయర్ గులాబీ మొక్కలు అన్నమాట ఇవి మనకి శీతాకాలంలో చాలా ఫ్లవర్స్ వస్తుంటాయి. ఇప్పుడు చూడండి ఎలా డల్ అయిపోయాయో. మొగ్గలు వచ్చినా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి, పెద్దవి రాకుండా. చూడండి ఎలా ఆకులన్నీ పసుపు పడిపోయి అలా వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు దీనికి ఫెర్టిలైజర్స్ ఈ వేసవికాలం ఏంటంటే కొంచెం నీడలో పెట్టుకోవాలి, ఎండ ఎక్కువ తగలకూడదు. ఏ మొక్కలకైనా అంతే, పాడైపోతాయి కదా ఎండ ఎక్కువ తగిలితే. గులాబీలు ఏంటంటే మనం కొంచెం లైట్ షేడ్లో పెట్టుకుంటే చక్కగా సిగురులు వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇది కంపోస్టు, కోకోపిట్, లైట్గా ఇసుక ఇవన్నీ వేసి, మట్టి కూడా వేసి కలిపి బకెట్లో పెట్టుకున్నాను. ఇదేంటంటే గేదెల గెత్తం అన్నమాట. ఈ పెంటని నేను ఒక బకెట్లో వేసుకుని వాటర్ వేసి నానబెట్టుకుంటూ ఉంటాను. మనకి మొక్కలకు అవసరమైనప్పుడు కొంచెం కొంచెం తీసి మట్టిలో కలుపుతాను అనమాట. ఇదిగో చూడండి, ఇదొక గులాబీ మొక్క, ఇదొకటి అన్నమాట. ఇప్పుడు 3 మొక్కలు మనం రీపాటింగ్ చేసుకుందాం, వేరే కుండీల్లో మార్చుకుని వాటికి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుందాం. మొక్కల పాతాలంటే పెద్ద పనండి బాబు అసలు. ఇదంతా మట్టి అయిపోయి గార్డెన్లో పెడదామంటే ఫుల్ ఎండగా ఉందన్నమాట. అందుకని లోపల నేను మొక్కల పాత వేసుకుని బయట పెడుతూ ఉంటాను. ఈ విధంగా నేను ఇప్పుడు మొక్కల పాత వేసుకుని ఫెర్టిలైజర్స్ వేద్దాము. ఇప్పుడు దీంట్లో అంతా మట్టి అంతా కలిపేసి ఒక బకెట్లో పెట్టుకున్నాను. ఆ బకెట్లలో ఇప్పుడు బ్లాక్ బకెట్లు తీసుకున్నాను నేను ఈ మొక్కలు పాతడానికి. ఎప్పుడూ ఉంటాయిలండి నా దగ్గర. ఈ బ్లాక్ బకెట్లలో ఈ మట్టి అంతా వేసేసుకుని ఇప్పుడు ఈ మొక్కలు పాతుకుందాం. ఇది చూడండి ఎంత గుల్లగా ఉందో. నేను కోకోపిట్టును గేదెల గెత్తం ఎక్కువ కలిపాను. ఈ మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ వేసవికాలం. మనకి కిచెన్ వేస్ట్ కూడా వేసవికాలం చాలా ఉపయోగపడుతుంది, చక్కగా కూల్ చేస్తుంది అన్నమాట మొక్కలకి. వేడిని తట్టుకుంటాయి మొక్కలు. ఇలా కిచెన్ వేస్ట్ వేయడం వల్ల మనకి ఏంటంటే రైస్ కడిగిన వాటర్ బాగా పనిచేస్తుంది మొక్కలకి. రైస్ కడిగిన వాటర్ మట్టుకి వేస్ట్గా అనవసరంగా సింక్లో పడేయకండి. మనకి మొక్కలకి వేస్తే మొక్కలు ఏంటంటే చాలా హెల్తీగా వస్తాయి. ఈ మట్టిని ఇప్పుడు బకెట్లలో వేసుకుందాం. బ్లాక్ బకెట్లో కిచెన్ వేస్ట్తో తయారు చేసిన కంపోస్టు, కోకోపిట్టు, కొంచెం ఇసుక, మట్టి, గేదెల గెత్తం ఇవన్నీ కలుపుకున్న మట్టి ఇది. ఈ మట్టిని మనం ఈ బ్లాక్ బకెట్లో వేసుకుందాం.
గౌరీ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తుంది. మొక్కలు పాతున్నప్పుడల్లా ఈ మొక్కలన్నీ పాపం తనే పాతుంటుంది అనమాట. పెద్ద మొక్కలు అయితే చిన్న చిన్నవి అయితే నేనే పాతేసుకుంటాను, కానీ ఈ పెద్ద మొక్కలు పాతినప్పుడు చాలా హెల్ప్ చేస్తుంటుంది నాకు. మట్టి అంతా బకెట్లో వేసేసుకున్న తర్వాత మనం ఈ రైస్ కడిగిన వాటర్లో కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసి ఒక 3 రోజులు పర్మనెంట్ చేసి ఉంచాం కదా. ఈ వాటర్ని మొక్క వేయకుండా ముందునే ఒక్కొక్క జగ్గు వేసేసుకోవాలి. మట్టి చక్కగా నానుతుందన్నమాట. మట్టి అంతా కలుస్తుంది ఈ కిచెన్ వేస్ట్లో. అన్నిటిల్లో చక్కగా ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గులాబీ మొక్కలు పాతుకుందాం. దాంట్లో ఇలా ముందు వాటర్ వేయడం వల్ల మట్టి అంతా నాని చక్కగా మనం మొక్క పాతినప్పుడు వేరు త్వరగా సెట్ అవుతుంది. అంటే వర్షాకాలం ఎలాగేసినా పర్వాలేదు, కానీ ఈ వేసవికాలం మట్టుకి ఈ విధంగా వేస్తే మొక్క త్వరగా సెట్ అవుతుంది. ఫస్ట్ వాటర్ వేసేసి మట్టిలో అప్పుడు మనం మొక్కను పాతుకోవాలి. ఇలా 3 బకెట్లలోనూ మట్టి వేసేసుకుని దాంట్లో ఒక్కొక్క జగ్గు ఈ రైస్ కడిగిన వాటర్, కిచెన్ వేస్ట్ ఇదంతా ఉంది కదా, ఇది ఒక్కొక్క జగ్గు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా నానుతుంది. దాంట్లో ఇప్పుడు మనం ఈ మొక్కలు తీసేసుకుని ఆ మొక్కలను పాతుకుందాం. ఆల్రెడీ కుండీల్లో మొక్కలే ఎదగట్లేదని మళ్ళీ రీపాటింగ్ చేస్తున్నాను. ఇదైతే చిన్న కుండీ అయిపోయింది. ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి, చక్కగా వస్తున్నాయి. ఇది కాశ్మీర్ గులాబీ, మంచి స్మెల్ వస్తుంది. ఆ గులాబీ పువ్వు అయితే చాలా గట్టిగా అయిపోయింది చూడండి. మట్టి అంటే పాతి చాలా రోజులు అయిపోయింది కదా, దానివల్ల అనమాట. ఇప్పుడు ఈ మొక్కను తీసేసి మనం దీంట్లో వేసేసుకుందాం. ఇంత చిన్న కుండీలో ఏమొస్తుంది, చక్కగా ఇలా బ్లాక్ బకెట్లలో పాతుకుంటే. ఈ బకెట్లు అయితే కొంచెం పెద్ద మొక్కలకి బాగా ఉపయోగపడతాయి, ఈ బ్లాక్ బకెట్లు. ఎందుకంటే చక్కగా వెడల్పుగా వచ్చి చాలా బాగుంటాయి అన్నమాట. ఈ బ్లాక్ బకెట్లో ఇంకో చిన్న సైజు కూడా ఉంటుంది, అది కూడా 50 రూపీసే. ఇవి కూడా 50 రూపీసే. దానికన్నా ఇది వెడల్పుకుంటాయి, మనకి వేరు పట్టడానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. చూడండి, చక్కగా తీసేసి గౌరీ ఇలా పెట్టేసింది మొక్క. దీంట్లో మనం ఇప్పుడు దానికి సరిపడగా మట్టి వేసేసుకోవాలి. కొంచెం కొంచెం గ్యాప్ ఉంచుకుంటే మనం కిచెన్లో వేస్ట్ అంతా డైరెక్ట్గా కూడా దాంట్లో మనం వేసేసుకోవచ్చు. అప్పుడు మొక్కలో పువ్వులు బాగా వస్తాయి. ఈ విధంగా ఉన్న మట్టి అంతా దాంట్లో వేసేసింది. దీంట్లో అయితే అసలు చాలా వానపాములు వచ్చాయి. దాని నిండా వానపాములు ఉన్నాయన్నమాట కుండీలో. కుండీ చిన్నదైనా కానీ మొత్తం అన్ని వానపాములు ఉన్నాయి. ఎన్ని వానపాములు ఉన్నాయి చూడండి. అసలు మొక్కలకి ఎంత మంచిదో. ఈ వానపాముల వల్ల గుల్ల చేస్తూ ఉంటుందన్నమాట మట్టి. ఇప్పుడు రెండోది లాస్ట్ టైం ఇది కవర్లో పాతాను, ఇది కూడా తీసేసి మనం ఆ బ్లాక్ బకెట్లో వేసేసుకుందాం. చాలా గట్టిగా ఉన్నాయి, పాపం లాగలేకపోయింది. నేనైతే చాలా కష్టపడిపోదును, పాపం గౌరీ కాబట్టి చక్కగా తీసి వేస్తుంది. ఇప్పుడు దీంట్లో నానబెట్టాం కదా, చూడండి చక్కగా మట్టి అంత ఈజీగా గుల్లగా వచ్చేస్తుందో. అమ్మ అయితే ఎప్పుడు మొక్కలు ఈ విధంగానే పాతేవారు. ఎందుకంటే మట్టిని ఫస్ట్ నానబెట్టేసి ఇలా మొక్కేసి ముందు చక్కగా నీళ్లు పోసేస్తే మట్టి నానిపోద్ది కదా, అప్పుడు మొక్క పెట్టేవారు. కింద మట్టిలో తవ్వినా అలాగే చేసేవారు, ఇలాగైనా అలాగే చేసేవారు. ఎంత చక్కగా వచ్చేది అమ్మ చేతినైతే మొక్క. నాకు అది గుర్తొచ్చి ఇప్పుడు చేశాను అనమాట. ఎప్పుడు నేను డైరెక్ట్గానే పాతేస్తాను. ఇదే ఫస్ట్ టైం నేను ఇలా మట్టిలో వాటర్ పోసి అప్పుడు మొక్క పాతటం. మొక్క బాగా వస్తుందని చెప్పేదన్నమాట అమ్మ. అది గుర్తొచ్చి అలా వేసాను నేను. చూడండి, ఇప్పుడు ఈ మొక్క కూడా ఇంకొక దాంట్లో పెట్టేద్దాం. దాంట్లో తులసి మొక్క కూడా ఉంది. ఆ తులసి మొక్క పక్కన పెట్టేసి గులాబీ మొక్క పాతేసుకుందాం. చూడండి, మట్టి చక్కగా గుల్లగా వచ్చేసింది. మనకి వేర్లు మొక్క త్వరగా సెట్ అయిపోద్ది అన్నమాట. రీపాటింగ్ చేసినప్పుడు కొంచెం టైం పడుతుంది కదా. ఇలా వాటర్ వేసి పాతటం వల్ల చక్కగా వేరికి బాగా పడుతుంది, మొక్క కూడా చక్కగా వస్తుంది ఇలా వేయడం వల్ల. చూడండి ఎంత చక్కగా పాతేసిందో. గౌరీ అయితే బాగా పాతుంది మొక్కలు. ఈ మాత్రం గ్యాప్ ఉంచుకోవాలి. ఈ గ్యాప్ల్లో మనం రోజు కిచెన్ వేస్ట్ వస్తుంది కదా, రైస్ కడిగిన వాటరు అవి వేసేస్తుంటే చక్కగా మొక్క హెల్తీగా వచ్చేస్తుంది. మొక్కలు పాతుకున్నప్పుడు కొంచెం నీడలో పెట్టుకోవాలి. ఒక 10 రోజులు నీడలో పెట్టుకున్న తర్వాత దాని తర్వాత ఎండలో పెట్టేసుకోవాలి. ఎందుకంటే వేసవికాలం కదా, మరీ ఫుల్ ఎండ కాకుండా కొంచెం షేడ్ ఉన్న దాంట్లో పెట్టుకుంటే కొంచెం ఫ్లవర్స్ బాగా వస్తాయి. ఇలా 3 మొక్కలు పాతేసుకున్నాను. ఇంకొంచెం గ్యాప్ ఉంది కదా, కొంచెం కొంచెం మట్టి పడుతుందని మళ్ళీ వేసాను. ఒక 4-5 గుప్పళ్ళు వేసాను. గ్యాప్ ఎక్కువ ఉంది కదా,
ఈ విధంగా బ్లాక్ బకెట్లో పాతుకుంటే మొక్క బాగా వస్తుంది. చూడండి చక్కగా 3 మొక్కలు చక్కగా కనిపిస్తున్నాయి. మొత్తం పాతేసాను. కింద ఒక కవర్ వేసుకున్నాను మట్టి అయిపోకుండా. ఈ కిందన లేకపోతే చాలా మట్టి అయిపోతుంది. ఒక కవర్ వేసుకుని దాని మీద ఇవి పాతానమాట వేసుకున్నాక. ఇప్పుడు నేను ఈ బ్లాక్ కవర్ ఉంది కదా, ఇది నందివర్ధన చెట్టు. ఈ నందివర్ధన చెట్టు ఈ బ్లాక్ కవర్లో వేసేద్దాము. నందివర్ధన మాకు కళావదనిచ్చారు మొక్కలు. ఆ మొక్కలు దీంట్లో పాతేసుకుందాము. అసలు ఎంత మంచి స్మెల్ ఉంటుందో, చాలా బాగుంటుంది. ఇది ముద్ద అన్నమాట నందివర్ధన, చాలా బాగుంటుంది. ఇది కింద వేస్తే బాగా వస్తుంది. ఇది కొంచెం మొలిసిన తర్వాత నేను మన గార్డెన్లో కింద వేసేస్తాను. అంతవరకు వేసవకాలం కదా, అందుకనే కవర్లో పాతుకుందాం. ఇప్పుడు కవర్లో పాతేస్తాను దీన్ని. మన బాస్కో చూడండి ఎలా కూర్చొని చూస్తాడు. వీడియో అయిపోయే వరకు డల్గా చూస్తుంటాడు నా వంక. చూడండి ఎలా చూస్తున్నాడో, ఎప్పుడవుతుందో వీడియో అని చూస్తుంటాడు. గులాబీ మొక్కలు పాతేసుకున్న తర్వాత మీకు ఇంకో ఫెర్టిలైజర్స్ అని చెప్పాను కదా, ఇది డిఏపి యూరియా వేద్దాము. ఇవి మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. అన్ని మొక్కలకి వేసుకోవచ్చు, కానీ మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది. ఇది పురుగు పట్టకుండా ఉంటుంది, మొక్క ఎదగడానికి అన్నిటికి ఉపయోగపడుతుంది. మనకి ఊరిలో వరిచేలికి ఎక్కువ వేస్తూ ఉంటారు, అరటి తోటలకి వరిచేలికి ఇవన్నీ వేస్తారనమాట. మొక్క బాగా పెరగడానికి వేస్తుంటారు. ఇది డిఏపి ముందు వేసింది. ఈ వైట్ కలర్ది యూరియా. ఇదొక స్పూను అదొక స్పూను వేసుకుందాం ఇప్పుడు. ఎందుకంటే మొక్క సరిగ్గా ఎదగనప్పుడు మనము ఇది వాడచ్చు, పర్వాలేదు. మనం కిచెన్ వేస్ట్ వీటితోనే సరిగ్గా మొక్కలు రాకపోతే ఇది ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే చాలా హెల్తీగా వస్తాయి. మన ఫ్లవర్స్ మొక్కలకు కూడా వేసుకుంటే ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. ఏ మొక్కలకైనా వేసుకోవచ్చు, కానీ తక్కువ వేయాలి. వేసవకాలం చాలా జాగ్రత్తగా వేయాలి, తక్కువ వేసుకోవాలి. ఇది చూడండి, వాటర్ వేసిన తర్వాత నేను ఒక్కొక్క స్పూన్ వేస్తున్నాను. ఒక్క స్పూన్ ఫుల్గా కూడా వేయట్లేదు, కొంచెం తక్కువలో వేసాను అనమాట. ఇలాగా 3 వాటికి 3 స్పూన్లు వేసేసుకోవాలి. వాటర్ ఉన్నప్పుడే వేయాలి, త్వరగా కరిగిపోతుంది అనమాట. ఇది డిఏపి కూడా ఒక్కొక్క స్పూన్ కన్నా తక్కువ, ఒక 1/2 స్పూన్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మొక్కను సైజుని బట్టి వేసుకోవాలి. చిన్న సైజు మొక్కలైతే చిన్న స్పూన్లో 1/2 స్పూన్ వేసుకోవాలి చిన్న మొక్కలకి. పెద్ద మొక్కలకైతే 1 స్పూన్ సరిపోతుంది. మనం అరటి మొక్కలకు కూడా ఎక్కువ వేసుకోవచ్చు, ఒక గుప్పుడు వేసేయాలి అరటి మొక్కలకి యూరియా. మొక్క బాగా ఎదుగుతుందన్నమాట యూరియా వేయడం వల్ల. డిఏపి యూరియా వేసవకాలం చూసుకుని వేయండి, చిన్నది. వర్షాకాలంలో వేసుకోవచ్చు బాగా, వేసవకాలంలో తక్కువ వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా గులాబీ మొక్కలు ఎలా రీపాటింగ్ చేసుకున్నానో, ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇచ్చానో. మన వేసవకాలంలో కూడా హెల్తీగా వస్తాయి, ఎక్కువ పువ్వులు వస్తాయి ఈ విధంగా చేస్తేని. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.